ఈరోజైతే ఒక మంచి స్నాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అనమాట. ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఇది ఎలా అంటే ఒక చిన్న బౌల్తో కానీ కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టేస్ట్ అయితే. నేనైతే 1.5 కప్ అయితే పిండి అయితే తీసుకున్నాను అనమాట. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్కి బదులుగా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి ఒకసారి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలాగే కొద్దిగా గట్టిగా కలిపి అయితే ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి ఇలా మొత్తం మరొకసారి కూడా మెత్తగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా పిండి కింద యాడ్ చేసుకొని మనం చపాతీని అయితే ఎలా చేస్తామో కొద్దిగా అలానే మరి గట్టిగా ప్రెస్ చేయకుండా నార్మల్గా వాటిని ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా మందంగా అయితే వీటిని అయితే మనం చేసుకోవాలన్నమాట. పలసగా అయితే చేయొద్దు, వీటిని మందంగానే చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిన విధంగా ఇలా కొద్దిగా మందంగా చేసుకున్న తర్వాత ఒక చాక్ సహాయంతో, లేకపోతే మీకు ఇలా కట్ చేసేది ఏమన్నా ఉంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత సేమ్ అలానే ఇట్లా అడ్డంగా కూడా మనకు కావాల్సినంత సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. మీకు ఇదే షేప్లో కాదండి, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను, చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంటాయి కాబట్టి. సో ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నా. ముందుగానే నేనైతే ఆయిల్ని వన్ సైడ్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాయి కొమ్ములు ఉన్నాయి కదా, సో ఆ కొమ్ములు లాంటి వాటిని అయితే నేను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆయిల్లో అయితే వేసుకున్నాను. దీన్ని మనం ఫ్రై చేసే ముందు ఎలా కాల్చుకోవాలంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలా, లేదంటే పైన మొత్తం ఎర్రగా అయిపోతాయి, లోపల అసలు కుక్ కాదనమాట ఇది. అందుకే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్ల బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలన్నమాట. మిగతా వాటిని కూడా అన్నిటిని అలానే చేసి పక్కన పెట్టేసుకోవాలి, కొద్దిగా అవి చల్లారుతాయి అనమాట. సో అంతలోపు మనకి ఇప్పుడు స్వీట్ కాబట్టి మనం చేసేది దానికి తగినట్టుగా నేనైతే ఇక్కడ బెల్లాన్ని అయితే తీసుకున్నాను. బెల్లం ఎలా తీసుకోవాలంటే ఒక కప్పు మన గోధుమ పిండి ఉందనుకో దానికి 1 కప్పు వేసుకొని, మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం ఎక్కువనే యాడ్ చేసుకోండి. సో అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా మంటను ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనకైతే ఇది గట్టి పాకం అనేది రావాలి. గట్టి పాకం వచ్చిన తర్వాత అయితే కొద్దిగా ఇలాచీని యాడ్ చేసుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న అవి ఉన్నాయి కదా కొమ్ములని, ఆ కొమ్ములను అయితే ఆ పాకంలో అయితే వేసుకోవాలి. అలా వేసుకొని మొత్తం ఒకసారి అన్ని కొమ్ములకు మన బెల్లం పాకం పట్టేలాగైతే బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకుంటే మన బెల్లం పాకం కొమ్ములైతే అన్నిటికీ అంటుకుంటుంది కాబట్టి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట. మీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా వేయచ్చు. హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ ఉంటాయి అన్నమాట. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. గోధుమ పిండితో కూడా హెల్త్ కూడా చాలా మంచిదే అనమాట, బెల్లం కూడా మంచిదే కదా. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.